మిక్కిలి కృపగల మా యేసు ప్రభువా, ఈ ఉదయకాలమందు మరలా ఒక్కసారి నీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తూ బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ముద్రను గూర్చిన సమాచారాలు మాకు మీరు బోధించారు స్వామి. మా పితరులైన ఇశ్రాయేలీయులకు కూడాను. వారితో సహపౌరసత్వం కలిగిన మాకు కూడా మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు. తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ విధమైన పద్ధతిలో జీవించుటకు ఒక్కొక్కరిని కూడా మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైన మీ యొక్క క్షమాగుణం నా పాపములు, మా అందరి పాపములను క్షమించండి. దినదినము పరిశుద్ధపరచబడి మీ రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యుల్నిగా మమ్మల్ని చేయండి. అపారమైన మీ కృప మా అందరికీ తోడుగా ఉండని స్వామి. తండ్రి, మేము బలహీనులం. నేను బలహీనుడాను తండ్రి. నేను నీ ఎదుట యథార్థత తప్పి ప్రవర్తించిన రోజులు లెక్కలేనన్ని. ఈ వాక్యం వింటున్న బిడ్డలు కూడా ప్రభువా, నీతిగా జీవించని రోజులు లెక్కలేనన్ని. నన్ను మీరు చూసినప్పుడు ప్రభా, అనీతిమంతుడుగా, దుర్మార్గుడుగా ఉన్నాను తండ్రి. కనుకనే మీరు నన్ను ప్రేమించారు. నా పాపములు మీరు భరించి రక్షణ దయచేశారు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో కూడా కార్యం జరిగించారు. అందుకే స్తోత్రాలు. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 11వ తారీఖు 2026 గురువారం. ప్రియులారా, అద్భుతకరుడైన దేవుని ప్రశస్త నామంలో ముద్రను వచ్చి చెప్తూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆ ముద్రను గురించి ఎన్నో విషయాలు బైబిల్లో చెప్పబడి ఉన్నాయి. ఆ వాక్యాన్ని ఒక్కసారి చదువుతాను, దయచేసి గమనించాలి. మొదటి అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొంటిని. వ్రాయించుకొనగా మా ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్రలు వేసిరి. తండ్రి, దేవుని పిల్లలైనటువంటి వారు నిబంధనను రాసుకున్న తరువాత దానికి ముద్రలు వేశారు. మాతో కూడా మీరు నిబంధన చేశారు. మీరు చేసిన నిబంధన క్రొత్త నిబంధన. ప్రియులారా, గమనించాలి. ఈ క్రొత్త నిబంధన ద్వారా మీరు మాకు పరిశుద్ధాత్మ చేత ముద్ర వేశారు. ఈ క్రొత్త నిబంధన ద్వారా వాక్యము చేత ముద్ర వేశారు. ప్రియులారా, ఈ రీతిగా ప్రభుల వారు వాక్యము చేతను పరిశుద్ధాత్మ చేతను మనకు ముద్రలు వేశారు. తరువాత ఈ ముద్రలు మనము కాపాడుకుంటే ప్రకటన గ్రంథంలో ఒక విషయము చెప్పబడి ఉంది. 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలీయుల గోత్రములలో ముద్రింపబడిన వారని 144,000 మందిని చెప్పారు. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు అని చెప్పాడు. అంటే దేవుని దాసులు, దేవుని పిల్లల పైన దేవుడు తన ముద్రను వేస్తాడని, ఆ నొసళ్ళ మీద ముద్ర వేస్తాడని వాక్యంలో చెప్పబడి ఉంది. దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి భూమి మీద వాక్యపు ముద్ర, భూమి మీద పరిశుద్ధాత్మ ముద్ర, ఇవి కలిగి మనము జీవించినట్లయితే
ప్రకటనలో చెప్పబడిన రీతిగా మన నొసళ్ళయందు ఆ కృపగల దేవుడు మరొక ముద్రని వేస్తాడు. ఆ ముద్ర కలిగి మనము పరలోకంలో ప్రవేశించుటకు అర్హత కలిగి ఉంటాం. ఆయన 22వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలేయందు ఉండును. ప్రియులారా, ఆయన దాసులు ఆయనను సేవిస్తారు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఆయన నామము వారి నొసలేయందు ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు! మన నొసళ్ళ మీద ఆయన పేరు రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో ఆలోచించాలి. భూమి మీద కూడా ముద్ర ఉంది. వాక్యంలో చెప్పబడిన రీతిగా వాక్యపు ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర, దేవుని మందిరంలో నశించిపోతున్న ప్రజల నిమిత్తమై మూల్గులెడుతూ కన్నీళ్లు కారుస్తున్నటువంటి వారి నొసళ్ళ మీద లలాటముల మధ్యన సిరాబుడ్డి నడుమునకు కట్టుకున్నవాడు ముద్ర వేయాలి. ముద్ర వేయమని దేవుని మహిమ కెరూబు మీద నుండి దిగి ఆ మందిరపు గడప దగ్గర నిలబడి చెప్తూ ఉంది. ఈ రోజున ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డలు పట్టణాలలో, గ్రామాలలో ఎంతో మంది విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ భయంకరమైన పాపానికి గురి కట్టుకుంటూ ఉన్నారు. అటువంటి వారి నొసళ్ళ మీద ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ముద్ర వేయాలని ఆశ. ఆ పాపం చేసేటటువంటి వారి కొరకు మందిరంలో చాలా మంది ఏడ్చేవారు ఉన్నారు, మూలిగేవారు ఉన్నారు. ఆ ఏడుస్తూ మూలుగుతూ ప్రలాపిస్తున్నటువంటి వారికి నొసళ్ళ మీద ముద్ర వేయమని చెప్పాడు. భూమి మీద ఈ 3 ముద్రలు కూడా మనకు అవసరం. మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదో అవసరాలు అక్కడ దైవ సేవకులకు చెప్పి ప్రార్థించుకు రావడం కాదు. కన్నీళ్లతో మన చుట్టూ ఉన్న గ్రామాలు, పట్టణాలు నశించిపోకూడదని ప్రలాపించే అనుభవం మనకు ఉండాలి. రోధించే అనుభవం మనకు ఉండాలి. ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. అప్పుడే మన నొసళ్ళ మీద ఆయన పేరు ముద్రించబడతాది. దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్నప్పుడు మనము ఆలోచించాల్సింది, భూమి మీద ముద్రలు కలిగితే, 1 ప్రార్థించే వారికి ముద్ర, వాక్యపు ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర కలిగి ఉంటే పరలోకంలో ఆ కృపగల దేవుడు నొసళ్ళ మీద ముద్ర వేయడం కాదు, ప్రకటన 22:4లో మన నుదిటి మీద ఆయన నామము ముద్రించబడి ఉంటుంది. ఎంత గొప్ప మాట! ఈ సత్యాన్ని మనం ఎరిగి పరలోకంలో మనము ఆయన సేవకులముగా ముద్ర వేయించుకొని ఆయన దాసులుగా మన నొదుట ఆయన యొక్క నామమును ముద్రించుకొని పరలోకంలోకి వెళ్ళాలి. పరలోకంలో మనం తిరుగుతుంటే వీరు యేసువారు అనే గుర్తు రావాలి. ఆయన పేరు మన మీద ఉంది కాబట్టి. ప్రియులారా, ఆలోచించాలి. ఒక్కొక్కప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు మన సూట్ కేసు మీద మన పేరు రాసి దానికి అంటిస్తాం. అది ఒకవేళ ప్రయాణంలో మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎవరు దాన్ని ముట్టుకోరు, దాని మీద నీ పేరు ఉంటుంది గనుక ప్రభుల వారు మన నుదిటి మీద ఆయన పేరు రాయటానికి ఇంకెవరు మనల్ని ముట్టుకోరు, ఎవరు మనల్ని ప్రశ్నించరు, ఎవరు ఏది మనల్ని అడగరు. కారణం, మన నుదుట ఆయన పేరుంది కాబట్టి. ఇంత గొప్ప భాగ్యం ఎక్కడుంది చెప్పండి? రాత్రి సమయం ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా గొప్ప ప్రార్థనతో
వాక్యానుసారమైన జీవితముతో పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఆ కృప ఆ గొప్ప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.